పాడుతా తీయగా ప్రోగ్రాంపై సింగర్ ప్రవస్తి ఇటీవల సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ షోలో ఉన్న ముగ్గురు జడ్జీలు తనపై వివక్ష చూపించారని, అన్యాయంగా ఎలిమినేట్ చేశారంటూ ప్రవస్తి ఆరోపించింది. ఇక ఈ ఆరోపణలకి అటు పాడుతా తీయగా టీం, ఇటు సింగర్ సునీత కూడా రియాక్ట్ అయ్యారు. తాజాగా మరోసారి ప్రవస్తిపై ఇండైరెక్ట్ కౌంటర్ వేశారు సునీత. కొన్ని రోజులుగా సింగర్ ప్రవస్తి వివాదం ఇటు సోషల్ మీడియా, అటు యూట్యూబ్లో హాట్ టాపిక్ అయింది. ఇక ఈ ఆరోపణలపై సునీత కూడా ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. చిన్నప్పటి నుంచి ప్రవస్తిని ఎంతో ఎంకరేజ్ చేశానని, ఆయన తనపై కోప్పడాల్సిన అవసరం తనకేంటి అంటూ సునీత చెప్పారు. గెలుపును ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో ఓటమిని కూడా అంతే హుందాగా తీసుకోవడం నేర్చుకోవాలంటూ సునీత అన్నారు. అయితే సునీత రియాక్షన్పై కూడా ప్రవస్తి మళ్లీ ఓ వీడియో చేసింది. సునీత చెప్పిన ప్రతి పాయింట్కి కౌంటర్ ఇచ్చింది. ఇలా ఈ వివాదం రోజు నడుస్తూనే ఉంది. ఇక తాజాగా సునీత కూడా ప్రవస్తిపై ఇండైరెక్ట్ కామెంట్లు చేశారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సునీత తాజాగా ఓ కొటేషన్ పెట్టారు. కొంతమంది తమ దురుసు ప్రవర్తనని మర్చిపోయి దానికి ఎదుటి వాళ్ళు ఇచ్చిన రియాక్షన్పై ఆరోపణలు చేస్తుంటారు అని అర్థం వచ్చే ఇంగ్లీష్ కొటేషన్ని సునీత ఇన్స్టా స్టోరీలో పెట్టారు. ఇక ఇది ఖచ్చితంగా ప్రవస్తి గురించి పెట్టారంటూ నెటిజన్లు అంటున్నారు. ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ప్రవస్తి వాళ్ల తల్లిని నేను దూషించానని, నువ్వు అని ఏకవచనంతో సంబోధించానంటూ ప్రవస్తి ఆరోపించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత వాళ్ళ అమ్మగారు ఎలా బిహేవ్ చేశారనే విషయం ప్రవస్తి ఎందుకు బయటపెట్టలేదు? నా దగ్గరకు వచ్చి నువ్వే మోసగత్తివి, నీ వల్లే మా అమ్మ ఎలిమినేట్ అయిందంటూ నా వైపు చేయి చూపించి ప్రవస్తి అమ్మ మాట్లాడారు. అప్పుడు కూడా నేనేం అనలేదు, నమస్కారం పెట్టి వెళ్ళండి అన్నట్లు చూపించాను. ఇది నా సంస్కారం అంటూ సునీత చెప్పుకొచ్చారు. ఇలా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రవస్తి అయితే ఇప్పటికే పలు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ పాడుతా తీయగా ప్రోగ్రాం జడ్జీలపై ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ మొత్తం వివాదంపై పాడుతా తీయగా ప్రొడక్షన్ హౌస్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ కూడా స్పందించింది. ప్రవస్తి ఆరోపణలన్నీ అవాస్తవమంటూ కొట్టిపారేసింది.